మనకు ఒక సినిమా జూస్తాం మనం. కానీ ఆ సినిమా ఎలా తీస్తారు అని చూస్తే, అయ్యో! సినిమా అంతా గిట్ల తీస్తారా అనుకుంటాం. అంటే తీసే విధానం వేరే ఉంటది. హీరోల ఫైట్‌లన్నీ నిజం గావు. ఎవడో ఫైట్ చేస్తే వీని మొఖం పెడతారు. ఆ! ఇట్లుంటాయన్నట్టు. వాడు దొరికేది వీడు గాదు. ఇంకెవడో దొరికితే వీడు దొరికినట్టు మనకు చూపెడతారు. అసలు దొరికేటోడు వేరే ఉంటాడు. ఇట్లుంటాయి కదా! ఆ వర్షం నిజంగా వర్షం గాదు. ఎవడో పైకెళ్ళి నీళ్ళు చల్లుతా అంటాడు. ఇట్లుంటాయి షూటింగు. అయితే అలాగే మళ్ళా సినిమా షూటింగ్ తీయడం గూడా అంతే. షూటింగ్ తీయడం డైరెక్టర్లు ఎట్లా తీస్తారు? అవన్నీ అనేది గూడా అదొక తీరుంటదంట. కెమెరామెన్‌లు ఎవరెవరో డైరెక్టర్ పని చేస్తుంటే తిట్టుకుంటా అంటారు. ఆ పనోళ్ళకి డబ్బులిస్తారు. గలీజ్‌గానే ఉంటారు. మనం సినిమా అందంగున్నది డైరెక్టర్ అని గొప్పగా చెప్పుకుంటాం. ఇట్లుంటది. కాబట్టి సినిమా మరియు షూటింగ్ తీయడం ఈ 2 మనకు తెలీదు. మనకు తెలిసిందొకటే సినిమాని చూస్తాం. ఆ సినిమాలో షూటింగ్ తీయడం ఎలా అని చూపెడతారు. అది కూడా సినిమా లాగానే స్టైల్‌గా చూపెడతారు. సినిమా ఎట్లా స్టైల్‌గా ఉంటదో సినిమాలో షూటింగ్ తీయడము, హీరో, హీరోయిన్ ఎగరడము, మర్యాద చేయడం ఇట్లుంటాయి. కానీ బయట లొసుగులు మనకు తెలవయి. అంటే సినిమా లొసుగులు తెలవయి, సినిమా షూటింగ్ లొసుగులు తెలవయి, సినిమా షూటింగ్ ఎలా తీస్తారనేది తెలవయి, సినిమా లొసుగులు తెలవయనమాట. 2 వేస్టే ఉంటాయి. మాకు స్క్రీన్ మీద సినిమా అందంగా కనబడుతది. సినిమా తీయడం కూడా అందంగా చూపెడతారు. చూసినావా? అట్లుంటది. కాబట్టి రియల్‌గా మనం బయట పోయి సినిమా షూటింగ్ ఎలా తీస్తారనేది కళ్ళారా చూస్తే లేదా యూట్యూబ్‌లో తీస్తేనో రియల్‌గా దాన్ని షూటింగ్ ఎట్లా చేస్తారని చూస్తేనే మనకు తెలుస్తది. ఓహో! ఇట్లా తీస్తారని. ఇదే విధంగా జీవితాన్ని కూడా వాళ్ళు సినిమాలాగా చూపెడతారన్నమాట. సినిమాలాగా మార్చి చూపెడతారు. బయట కొట్టుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, హీరోయిజం వాడు వీడు కొట్టుకుంటాడు. అది హీరో చేసినట్టు మనకు గ్లామర్‌గా చూపెడతారు. హీరోలాగా చూపెడతారు. చివరికి వ్యభిచారం, గిభిచారము, లంగతనం, లంజతనం అన్నీ కూడా ఈయన స్టైల్‌గా, ఫ్యాషన్‌గా చూపెడతారు సినిమాల్లో. బయట ఉన్నది గలీజ్ అనుకునేది ఈడ ఫ్యాషన్‌గా చూపెడతారనమాట. ఇక కథ రాసేవాడు కూడా నిజంగా కథ కాదది. ఊరికే స్టైల్‌గా అట్లా మార్చి రాస్తాడు. బయట జరిగేది ఒక తీరు, ఈడ ఒక తీరు రాస్తాడన్నట్టు. ఓకే. బయట జరిగేది ఒక తీరు, వీడు ఇంకో తీరుగా రాస్తాడన్నట్టు. అంటే రాసేవాడికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి రాయడానికి. ఆ టెక్నిక్స్ ప్రకారం రాస్తాడనమాట. అంటే బయట గొడవలు జరిగితే వీడు హీరో అయినట్టు చేయడం, ఇట్లా వీడు దాన్ని మార్చి రాస్తాడు. ఆ! రాస్తే మనకు స్క్రీన్ మీద ఏదో హీరోయిజంలాగా కనబడుతది. బయట వాడు వీడు తన్నుకుని కొట్లాడుకొని చిరంజీవో ఎవడో ఫైట్ చేస్తాడు, వెంకటేష్ ఫైట్ చేస్తే హీరో అనుకుంటాం. అట్లా చూపెడతారనమాట. కథ రాయడం కూడా అందంగా రాయాలంటే ఏం చేయాలి? రచయిత అటైనా లేనియి ఉన్నాయి తీసుకొచ్చి పెడతాడంట. అక్కడ ఇక్కడ చూసి హీరోయిన్ అందంగా చూపెట్టడం అది ఇది చేసి కల్పించి అబద్ధాలు, బొంకులు బయట చెప్తారు చూసినావా? అన్ని ఫేక్స్. ఇవన్నీ కల్పించి వాడు మనకు కథ లెక్క తయారు చేస్తాడు తప్ప అది నిజంగా కాదు. వాడు చెప్పేది నిజం కాదు. ఆ సినిమాలో జరిగే ఆ కథ నిజం కాదు. వాడు రాయడం నిజం కాదు. వాడు చూపించే ఆ కథ నిజం కాదు. 2 ఫేక్ ఉంటాయి చూసినావా? అవే అన్నట్టు ఇట్లుంటదంట. కాకపోతే మనకు స్క్రీన్ మీద ఒక విషయాన్ని మాత్రం టీవీలో అనుకుందాం. ఓ టీవీ న్యూస్ ఎంత అందంగా తయారు చేసి చెప్తారు. ఆ రా రైటర్ అట్లా మ్యాజిక్ చేస్తాడు అంతే. వాడు మనలాంటోడే. ఆ జరిగిన విషయం కూడా మనలాంటిదే బయట. కానీ దాని మీద టీవీలో న్యూస్ ఎట్లా చెప్తారు? కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయాలి యూట్యూబ్‌కు. ఉదాహరణకి సినిమాలో హీరోని చూసి బయట కూడా వాని క్యారెక్టర్ అట్నే ఉంటదనుకుని అభిమానం పెంచుకుంటాం. హీరోయిన్ మీద అభిమానం పెంచుకుంటాం. కానీ బయట వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. టీవీ యాంకర్లు మాట్లాడతారా? టీవీలో క్లోజ్‌గా మాట్లాడతారు. ఎందుకంటే బయట వాళ్ళు మనలాంటి మనుషులే. అవి స్క్రీన్ మీద అవి క్యారెక్టర్లు నిజంగా కాదు. కాబట్టి అవి నిజం అనుకుని మనం బయట కలిస్తే వాళ్ళు తిట్టడము, మనల్ని మలవడము, రఫ్‌గా తిట్టడము జరుగుతది. మనం డిసప్పాయింట్ అయితాం. ఇట్లుంటదన్నట్టు. అంటే బయట వాళ్ళు మనలాంటి మనుషులే. కాబట్టి కథ కూడా బయట జరిగే కొట్లాటలు, గొడవల్ని మనం సినిమా తీసి స్టైల్‌లో చూపెడితే యాహూ! అని చేస్తే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇచ్చి యాహూ! అని ఇస్తే మనం గొప్ప అనుకుంటాం. బయట లంజలనే సినిమాల్లో కాలు కలిసిన హీరోయిన్‌లని చూపెడతారు. ఆ! బయట లవ్ స్టోరీలే సినిమాలో లవ్ స్టోరీ అని మనకు చూపెడతారు. గంతే తేడా అనమాట. సినిమా షూటింగ్ రాయడం కూడా అంతే. అట్రాక్షన్ కోసం వాడు అందంగా లేనిది కల్పించి బయట వదంతులు, గిదంతులు మనం పుట్టించుకొని పుకార్లేసి గొప్ప కలలు, ఊహలు కల్పించుకొని చెప్పుకుంటాం చూసినావా లేనియి. అవి ఉన్నట్టు వాడు చెప్పి అట్లా కథ రాత్రుడు ఉన్నట్టు చెప్తాడు గంతే.